నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, ఉప్పు పసుపు వేసాను, బాగా మగ్గినాక కారం వేసానండి. తర్వాత చింతపండు నీళ్ళు వేసాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. అది 3 వంతులు ఉడికేసిందండి. ఇప్పుడు నేను మెత్తలు వేస్తున్నాను, అంటే సగమే తీసుకున్నాను మా వారికి ఒక్కరికి ఒక పూటకి. సరే అండి, అవి వండేసి రేపు దాచుకోవడం ఎందుకంటే ఒకే పూటకి అనేసి వండేస్తే ఇదిగోండి వేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes అండి అలా ఉంచేస్తే మీకు ఏం మెత్తళ్ళు కనపడతాయండి, అలా తీసేసుకోవచ్చు, లేదంటే నలిగిపోతాయి. ఈ టిక్కు తెలియకండి నేను చాలాసార్లు మా వార్త తిట్లు తిన్నా. చేపలు అవి అంటే మొత్తం మెదిపినట్టు అయిపోయేదండి, తరకలు తరకలుగా కనపడేవి. అలాగే టేస్ట్గానే ఉండేది కానండి, చేప కనపడదు. అది చేపల కూరని తెలియకుండా అక్కడక్కడ తరకలు తరకలు చిన్న చిన్న గుడ్డు పుట్టులాగా అయిపోతుంది. దానికోసం ఇదండి మనం ఈ స్టేట్ మారి వచ్చాక ఇది నేర్చుకున్నది ఇది ఒకటే. చేపల కూర సగం ఉడికాక చేపలు వేయాలి. ఫస్ట్లో నవ్వొచ్చేదండి, ఏంటి నూనెలో వేయించకుండా ఇలా వేస్తున్నారని. వాళ్ళు చేసేదే కరెక్ట్ అండి, ఆ చేపలు నూనెలో వేయించకూడదు. 2-3 minutesలో చేప ఉడికిపోతుంది, దాన్ని ఎందుకంటే అంతసేపు ఉడికించాలి. ఇప్పుడు మనం 5 minutes లో ఫ్లేమ్లో ఉడికేసరికి ఉప్పు కారం అన్నీ పట్టేస్తే చేప గట్టి పడిపోద్ది, చింతపండు పులుసు అంతే ఎక్కుతుందండి. ఇదిగోండి అన్నం ఉడికిపోయింది. ఇక నేను అన్నం వార్చేసండి పరుగులు తీయాలి, హాస్పిటల్కి పరుగులు తీయాలి. ఏం చేస్తానండి, ఇదిగోండి కొత్తిమీర కడిగి పెట్టాను, ఇది కట్ చేసి ఈ చేపలు కొంచెం దగ్గరికి వచ్చాకంటే ఒక 5 minutes దగ్గరికి వచ్చాక ఈ కొత్తిమీర కట్ చేసి వేసేయాలండి.